హాయ్ రీసెంట్గా మిరాయ్ టీజర్ అయితే వచ్చిందండి. తేజ సినిమా తెలిసింది కదా, హనుమాన్ హీరో. అతనైతే ఆ సినిమా తర్వాత వస్తున్న ఒక మంచి సినిమా చూసిన తర్వాత నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. అలానే మీరు చూసుకుంటే మనోజ్ ఉన్నాడు, రీసెంట్గా భైరవ్ సినిమాతో కూడా ఈరోజు రిలీజ్ అనుకుంటా. దాని తర్వాత దీంట్లో కూడా విలన్ పాత్ర అయితే వేస్తున్నాడు మిరాయిల్ అయితే. మంచిగా కనిపిస్తూ ఉన్నాడు. స్టార్టింగ్లో ఎక్కువ అతని సీన్లే కనిపించింది. ఆ తర్వాత తేజ సజ్జ కూడా మంచిగా కనిపిస్తూ ఉన్నాడు ఎక్స్ట్రాడినరీగా. ఎందుకంటే ఒక మంచి హనుమాన్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడు కాబట్టి ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలానే ఫైనల్ షాట్ ఏదైతే వచ్చిందో అది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. మరి రాముడు అంటున్నారు, మరి ఏదైతే నడుచుకుంటూ వస్తున్నారు, మరి ఎవరో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది ఒక మంచి సినిమా ఉండబోతుంది అయితే క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఒక గ్రంథాలని లేకుంటే 100 ప్రశ్నలు ఏదో రకరకాలుగా చెప్తూ ఉన్నారు. 9 గ్రంథాలు, వాటిని సంథింగ్ ఏదో మంచి స్టోరీతోటి ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది మన హీరో తేజ అయితే. మరి ప్రస్తుతానికి చూద్దాం. మీరు చూసుకుంటే ఒక గ్రాండియర్ కనిపిస్తుంది. నాకు తెలిసి బడ్జెట్ అతనికి స్థాయి తగ్గట్టే బడ్జెట్ ఉంటుంది. తెలిసి 30-40 కోట్లే పెట్టుంటారు అనుకుంటాను. నేను అనుకోవటం అంతకన్నా ఎక్కువ పెట్టుండకపోవచ్చు. కానీ ఆ బడ్జెట్లోనే మీరు చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ట్రైన్ సీన్స్ కావచ్చు, మిగతా సీన్స్ కావచ్చు, అలానే మనోజ్ చేసిన ఫైట్ సీన్స్ కావచ్చు, మంచి మంచి సీక్వెన్స్లో అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా అయితే ఒక విజువల్ వండర్గా అయితే కనిపిస్తూ ఉంది. సినిమా అయితే ఉన్న బడ్జెట్లో మంచిగా తీసినట్టు అయితే కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం. మరి సినిమా రిలీజ్ ఉంది దగ్గరలోనే, సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. చూద్దాం, మరి సినిమా వచ్చినాక చూద్దాం. ఎందుకంటే చాలామంది మన ఎవరు అఖిల్ కావచ్చు, ఎందుకంటే కార్తికేయ 2 తర్వాత తను తీసిన సినిమాలు ఏది కూడా అంత సక్సెస్ కాలేదు. మరి తేజ సజ్జ ఏమన్నా క్లిక్ అయిందంటే మటుకు మంచి హీరో అవుతాడు. అతనికి ఫ్యూచర్ ఉంది. చూద్దాం మరి ఏం జరగవద్దు.